మహిమపరుచుకుందాం. నీ దేవుని నువ్వు ఆరాధించడానికి ఇష్టపడి, నీ దేవుణ్ణి ఆరాధించడానికి భయపడక, దిగులు పడక, చింతపడక, దుఃఖమును విడిచిపెట్టి శాంతి సమాధానముతో, ఆత్మతో, సత్యముతో నీ దేవుణ్ణి ఆరాధించడానికి ఇష్టపడుతున్నావా? ఈ యొక్క స్థలములో దేవుడు మనల్ని నిలబెట్టాడు. దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి, స్తోత్రం, స్తోత్రం. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
ఆధారపడి బిడ్డలుగా, నీతో సహవాసం చేసి బిడ్డలుగా, నీ వాక్యం ద్వారా బ్రతుకుతున్న బిడ్డలుగా, నాయన నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు స్తుతులు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసునాథా నీకే మహిమ, నాయనా నీకే వందనాలు. మరలా ఈ స్థలంలో ఈ నెల కూడా నిలబెట్టినందుకు వందనాలు. ఈ నెల కూడా ఈ కుటుంబంలో ప్రభువా, ఈ కుటుంబారాధన నెలవారి కూడిక జరిగించినందుకు, నాయనా నీ బిడ్డలకి ఇంటి యోగ్యత జరిగించినందుకు నీకు వందనాలు. ఆయన ఇంతవరకు చూసుకొని భద్రపరిచి, కుటుంబాన్ని లెక్కల సాట భద్రపరిచి, నీ సిలువ నీడన భద్రపరిచి ప్రభువా, నాయన దాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. క్షమాధారణిచ్చు, పోషించావు, ఆదరించావు, నీకు వందనాలు తండ్రి. జీవము కలిగిన తండ్రి, మా హృదయాలని ప్రభు పరిశోధిస్తున్న దేవానికి వందనాలు ప్రభువా. మమ్మల్ని దర్శించి ఎల్లప్పుడు ప్రభువా, నాయన కొడుకు నిద్రపోక ప్రభువా, మా ఎడల ప్రభువా నీకున్న ప్రేమను వెల్లడిపరుస్తున్న దేవానికే వందనాలు, స్తుతులు 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 స్తోత్రాలు ప్రభువా. ఆ గొప్ప దేవా, జీవము కలిగిన దేవా, మా కొరకు ప్రాణం పెట్టిన దేవా, మన నుంచి తిరిగి లేచిన దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీవు తప్ప జీవము కలిగిన దేవుడి లోకములు ఎవరు లేరు ప్రభువా. ప్రాణం పెట్టే దేవుడు నీవే ప్రభువా. ప్రాణమిచ్చే దేవుడు, రక్తమిచ్చి కొని దేవుడు నీవే ప్రభువా. రక్తముతో మమ్మల్ని మా పాపమును శుద్ధి చేసి అంధకార చీకటి నుండి వెలుగులోనికి వెలుపలికి తోడుకొచ్చిన దేవుడు నీవే తండ్రి, నీకు వందనాలు. నీ ఆత్మ శుద్ధి కలిగించండి, నీ ఆత్మ ద్వారా కలగండి, నీ ఆత్మ బలము దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభువా బలపరచండి. ఈ సమయమున ప్రభు ఆరాధన అందుకోండి ప్రభువా. నాతో మాతో నీ మాట ద్వారా, నీ వాక్కు ద్వారాగా మాట్లాడండి ప్రభువా. శక్తివంతమైన నీ మాటని మమ్మల్ని బలపరిచే విధముగా మాట్లాడండి ప్రభు, నీకు వందనాలు. నీవే మా మధ్యన ఉండండి, మీరే సహవాసము చేయండి ప్రభువా. మా మధ్యన అధికారిగా అధిపతిగా ఉండి మీ క్రమములో నడిపిస్తారన్న అంశం. మా ఆరాధన మీరు అందుకొని మీరు మాత్రం మహిమ పొందుకుంటారని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.